రాజ్ రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ స్టాప్ ఇట్. వాట్ పాపా? ఓ క్యారెక్టర్లో ఉన్నావు కదా. అయినా శారీ కట్టుకున్నావేంటి? సర్లే ఏదో ఒకటి. డన్. యాక్షన్. మాయా వస్తావా లేదా? ప్లీజ్ రాజ్ ప్లీజ్ నీకు దండం పెడతా రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Enough, Maya. This is not working out. Cut. Game cancel. నువ్వు ముందు ఆ చీర మార్చుకునిరా, మనం నార్మల్గా చేద్దాం. రాజ్ రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. ఇన్ని రోజులు నువ్వు చేసిన యాక్టింగ్ తో పోలిస్తే నా యాక్టింగ్ ఎంత రాజ్. మాది నువ్వే చంపేసావు అని తెలిసిపోయింది నాకు. తెలిసిపోయిందా? ఏం పర్లేదులే మాయ, కంగారు పడుకు. ఈ మొహాన్ని చంపడం, శవాన్ని దాయడం నాకేం కొత్త కాదు. చిల్ పాపా. అయ్యో వద్దండి ప్లీజ్ ప్లీజ్. కాసేపట్లో పోలీసు వాళ్ళు వస్తారు. జైల్లో మంచి 3 రోజెస్ టీ తాగుదు గాని. చాలా కంట్రోల్ చేసుకున్నాం ఆ 8 రోజులు. ఎవడు చైన్ లెవెల్లో వరల్డ్స్ బెస్ట్ సర్జరీ చేసినా కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అక్కడే నువ్వు నన్ను సగం లిమిట్ చేసేసావు. అయినా నేను నిన్ను ఎంతగా ప్రేమించానే. ఇప్పుడు కంప్లీట్ ఫెయిల్యూర్ గా మార్చేస్తే చూస్తూ ఊరుకుంటాను ఎలా అనుకున్నావే? నేను వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ముందు ఆ పని పూర్తవని, తర్వాత మనం మర్డర్ ప్లాన్ చేసుకుందాం. ప్రతి ఒక్కరి పుట్టుకకి వాళ్ళ తల్లిదండ్రులను ఆనంద పెడతారంట. కానీ నీ పుట్టుకి ఎవరిని ఆనంద పెట్టావో నీకు కూడా తెలీదు. అనాదు కదా. కానీ పోతూ పోతూ నన్ను ఆనంద పెడుతున్నావు, సుఖ పెడుతున్నావు. వాట్ an upgrade in life. Congratulations, Maya Papa. ఒక ప్రెగ్నెంట్ ని చెప్పడానికి మనసు ఎలా ఒప్పుకుంది రాజ్? 2 ప్రాణాలు తీసావు తెలుసా? ఇంకా దానిపైన సెల్ఫ్ సింపతి ఏంటి? Stop it, Maya! Stop it! Bloody stop it! నిన్ను నిజంగానే లవ్ చేశానే. నీ మీద లవ్ వల్లే మహతీని అలా చేశాను. అసలు నీ ఎంత గొప్ప పని చేశాను నీకు తెలుసా? I bloody recreated a person. నీకు ప్రాణం పోసాను. ఇదే పని నేను బయట చేస్తే ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు వస్తాయని నీకు తెలుసా? బట్ నేను దాచుకున్నా. You are just a bloody experiment. ఈ చేతులు చేసిన మ్యాజిక్ ఎవరు చేయలేడు. నా చదువు, తెలివి, వృత్తి అన్ని పోలీసులకు ఫోన్ చేసి సర్వనాశనం చేసావు కదా నీ అమ్మ. హ్యాట్స్ ఆఫ్ రాజ్. నీ చదువుకి, నీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ.
నీలాంటి మేధావులు ఈ సొసైటీకి చాలా అవసరం, బట్ నీలాంటి సాడెస్ట్లు కాదు. బాయ్ బాయ్ మా. సిగరెట్ తాగావా? లేదే. సిగరెట్ వాసన పోవాలంటే నోట్లో తమలపాకు పెట్టుకుంటే సరిపోదు, చేతికి వేపాకు కూడా పూసుకోవాలి. ఎప్పుడు ఇంతే. టాబ్లెట్లు వేసుకో. తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయమ్మా నీకు. లేకపోతే నువ్వు రాగానే చేతికి ముద్దు పెట్టడానికి నువ్వు భాషలో రజనీకాంతా? సర్లే ఆపేస్తాలే అమ్మా. ఫస్ట్ వేసుకో. వచ్చేసాడు. ఈ టైంలో కూడానా? ఏ ఈ టైంలో నీ పని లాగినప్పుడు నావెందుకు ఆగాలమ్మా? రావయ్యా మూర్తి, రారా. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. కూర్చో కూర్చో. ఏవయ్యా మూర్తి, ఎన్నిసార్లు చెప్పాను నీకు వచ్చేటప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టమన్నాను కదా? మెసేజ్ పెట్టే వచ్చింది కదండి, సింగిల్ టిక్కే వచ్చింది నాకు. ఏదేదో ఒకసారి తీసి చూడండి. ఈ దిక్కుమాలిన సిగ్నల్స్ ఉండి చావయ్యా. వచ్చిందయ్యో. వచ్చిందా? వచ్చింది. మొన్న 2 ఫోటోలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఫోటో నెంబర్ 3, పేరు రవిశంకర్, బెంగళూరు ఎల్ఎన్టీ కంపెనీలో ఉద్యోగస్తుడు. ఈ మధ్య 2 అక్కల పెళ్లిళ్ళు కూడా చేశాడు, అది ₹1 అప్పు చేయకుండా. కట్నం ఎంత అడుగుతున్నారు అంకుల్? ఎంతమ్మా, ఆయన 50 లక్షలు చెప్తున్నాడు. గట్టిగా మాట్లాడితే 40కి తగ్గొచ్చు. కట్నం ఇస్తే షాప్ ని సూపర్ మార్కెట్ లాగా చేద్దామని ఒకడు, వడ్డీ డబ్బులు తిప్పుకుందామని ఒకడు, అక్క పెళ్లిళ్ళ డబ్బులు రికవర్ చేసుకుందామని ఒకడు. ఏంటంకుల్ మీరు? సర్లేవే ఊరుకో. ఇంకేమైనా మంచి ఉంటే చూడండి మూర్తి గారు. అలాగే శాస్త్రి గారు. బా, ఒకసారిగా నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయండి. లైబ్రరీ కూడా ఇలాగే సైలెంట్గా ఉండేది. మేము కూడా అంతే, ఎవడు వేలు ఇరిస్తే ఎంత సౌండ్ వస్తుందని ఆడుకునేవాళ్ళం. నాస్టాల్జియా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగచ్చా? టీ బాగుంది, బ్రాండ్? 3 రోజెస్. గుడ్. ఇంకో క్వశ్చన్ అడగచ్చా? అదే, ఈ 3 రోజెస్ ఇప్పటిదాకా ఎంతమంది కూరలు తాగారు? ఐ మీన్ ఎన్నో పెళ్లి చూపులోని. ఫస్ట్ టైం అండి. ఈ మధ్య కాలమే చూడటం స్టార్ట్ చేశారు. వచ్చిన సంబంధాలు అస్సలు నచ్చట్లేదు. ఎందుకని అడగచ్చా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అందరి ధ్యాస కట్నం మీదే. ఎలా సంపాదించుకోవాలో, ఎలా బిజినెస్ చేయాలో అనే తప్ప నా గురించి తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. అందుకే ఇంటి దాకా రాకుండా వాట్సాప్లోనే ఆగిపోయారు. పిచ్చిన కుర్రాళ్ళు కట్నానికి గుర్తుపడి మంచి టీం మిస్ చేసుకున్నారు. ఎంతసేపు నేనే మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది కదా. లెట్ మీ కమ్ టు ద పాయింట్. కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్స్ కూడా రైట్ పాత్కి లీడ్ అవుతాయి అంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఎవడో గొట్టంగాడంట, హైదరాబాద్లో డాక్టర్ అంట, ఆడొచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇవన్నీ మీరు నమ్మాలో వద్దో అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆహా, అలా ఏం లేదండి. మీకు ఒక విషయం చెప్పనా? ఐ మీన్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. ఐ గాట్ యువర్ ఫొటోస్ జస్ట్ 2 days బ్యాక్. వెంటనే విజయవాడ పరిగెత్తుకొచ్చేసా. మీరు వెళ్ళిన అన్ని ప్లేసెస్లో నేను మీ వెనకే ఉన్నా. రోడ్ సైడ్ రోమియో లాగా తిరుగుతూనే ఉన్నా. డైరెక్ట్గా వచ్చి మీతోనే మాట్లాడదాం అనుకున్నా, కానీ మీరెక్కడ భయపడతారో నేను భయపడిపోయా. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? గాడ్, అట్ లాస్ట్ హ్యాపీగా అడగండి. 2 రోజుల్లో ఏం నచ్చానండి మీకు? గుడ్ క్వశ్చన్. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని నమ్మే మనిషిని నేను. మీ ఫోటో చూడంగానే మీరేంటో అర్థమైపోయింది. నా జడ్జ్మెంట్ రాంగ్ అవుద్ది మహతి గారు. ఒక్కవేళ రాంగ్ అయినా సైలెంట్గా వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. ఏం పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం.
ఏం చూస్తున్నారు? ఇక్కడ పువ్వు ఏమన్నా దొరుకుద్దా? అదే ప్రపోజ్ చేద్దామనండి. అది వేప చెట్టు అండి. అదే నిన్ను చాలా బాగా చూసుకుంటా. నాన్ వెజ్ కూడా బయట తింటా. మనం ఇద్దరం హోటల్ కలిసి వెళ్ళినప్పుడు మాక్సిమం పాలక్ పన్నీర్. ఇక మీద వర్కౌట్ చేశాక కూడా ప్రోటీన్ షేక్స్ తప్ప ఇంట్లో ఒక ఎగ్ కూడా ముట్టుకోను. 1 సెకండ్. నేను లవ్ చేసిన అమ్మాయి కోసం అరేంజ్ చేసుకున్న మ్యారేజ్ ఇది. 1 కాదు, 2 కాదు, 3 రోజెస్ ఫర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. అమ్మాయ్యా, మా అన్నయ్య గాడి ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ కాలేదు. ఎందుకు ఈ పైన మాట్లాడారా? నువ్వు కిందేం మాట్లాడావు? హలో సార్ డాక్టర్ గారు నమస్తే అండి. మూర్తి అన్న నమస్తే. అంటే వాట్సాప్ కి కొత్త సార్, ఆ అమ్మాయి ఫోటో నా కాంటాక్ట్స్ లో ఉన్న అందరికీ వెళ్ళిపోయింది. దయచేసి క్షమించండి సార్. మూర్తి అన్న, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో భలేవారే సార్. శాస్త్రి గారికి మీ కుటుంబం నచ్చిందట. జాతకాల గురించి అడిగారు. వాట్సాప్ కి మీ జాతకం ఏమైనా పంపిస్తారేమో అని. డన్ మూర్తి అన్న. మంచిది సార్, టచ్ లో ఉంటాను.